రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. యోగి ఆదిత్యనాథ్కి ముందు, యోగి ఆదిత్యనాథ్కి తరువాత ఇట్లాగా ఉత్తరప్రదేశ్ యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధి, శాంతి భద్రతల విషయంలో ఉన్నటువంటి స్థిరత్వము, వీటిని ప్రజలు అంచనా వేస్తున్నారు. ప్రజల కొలమానం మారిపోయింది. బిఫోర్ యోగి అండ్ ఆఫ్టర్ యోగిగా మారిపోయింది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతమైనటువంటి పూర్వాంచల్, అంటే బీహార్ని ఆనుకుని ఉన్నటువంటి తూర్పు ప్రాంతము, తూర్పు ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో దీన్ని పూర్వాంచల్ అంటారు. పూర్వాంచల్ సహజంగా వెనకబడ్డటువంటి ప్రాంతము. ఈ వెనకబడ్డ ప్రాంతపు అభివృద్ధి కోసము ఆయన ఒక విలక్షణమైనటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. ప్రయాగలో జరిగినటువంటి మహాకుంభమేళా, దాని చుట్టూ అయోధ్య, ఆ తర్వాత కాశీ, వింధ్యవాసిని దేవి, వీటి టూరిజం పొటెన్షియల్ చూసిన తరువాత గత ఒక్క సంవత్సరంలో 65 కోట్ల మంది, అంటే బహుశా భారతదేశపు జనాభాలోని 40% ఉత్తరప్రదేశ్కి వచ్చారు. దీనివల్ల ఉత్తరప్రదేశ్ యొక్క ఆర్థికాభివృద్ధి జరిగింది, ఆర్థిక లావాదేవీలు పెరిగినాయి, పర్యాటకులు రావడం వల్ల సర్వీస్ సెక్టర్ బాగా అభివృద్ధి చెందింది, దేవాలయాలకు వచ్చి వెళ్ళేటటువంటి దర్శకుల వల్ల ఉత్తరప్రదేశ్లో టూరిజం పెరిగింది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పూర్వాంచల్ అభివృద్ధికి కూడా ప్రయాగ కుంభమేళా ఏదైతుందో, ప్రయాగరాజ్ కుంభమేళా, ఆ ఫార్ములాని ఉపయోగిస్తున్నారు. ప్రాచీన చరిత్రను, ప్రాచీన పురాణేతిహాసాలను, చారిత్రకమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విలువ ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి పూర్వాంచల్లో ముఖ్యంగా బలియా జిల్లా ఉంది, అదేవిధంగా మావ్ ఉంది, మహారాజ్గంజ్ ఉంది, కన్నౌజ్ ఉంది. ఈ జిల్లాల్లో ఉన్నటువంటి తీర్థక్షేత్రాల అభివృద్ధికి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ని ఆయన తీసుకొచ్చారు. ఉదాహరణకి భృగు మహర్షి ఆశ్రమం, ఇది బలియాలో ఉంది. అదేవిధంగా దేశంలో చిత్రగుప్తుడి మందిరాలు 2 ఉన్నాయి. ఒక చిత్రగుప్త మందిరము హోల్పూర్లో ఉంది, ఇది కూడా బలియా జిల్లాలో ఉంది. మరొకటి మన హైదరాబాద్లోని కందికల్ గేట్లో పాత బస్తీలో ఉంటుంది. కాయస్థులు నిర్మించుకున్నటువంటి దేవాలయము. ప్రపంచంలో కాయస్థులు ఎక్కడున్నా సరే ఈ 2 చిత్రగుప్త మందిరాల్లో ఏదో ఒక చోటుకు వస్తారు. అదేవిధంగా ఉదాసీ మఠము, ఒక హనుమాన్ మందిరం ఉంది. ఇవన్నీ కూడాను బలియా జిల్లాలో ఉన్నాయి. బలియాను అభివృద్ధి చేసేందుకు ఈ పౌరాణిక స్థలాలు ఏవైతే ఉన్నాయో వీటిని అభివృద్ధి చేసి ఇక్కడ టూరిజం ఫెసిలిటీస్ పెంచాలని చెప్పి యోగి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఆజంగఢ్ జిల్లాలో ఉన్నటువంటి ఫూల్పూర్ పావైలో దుర్వాస ఋషి ఆశ్రమం ఉంది. భృగు మహర్షి వెంకటేశ్వరుడి కథతో ముడిపడితే దుర్వాస మహర్షి మన పురాణాల్లో పదే వస్తూ ఉంటారు. హరిశ్చంద్రుడిని పరీక్షించినటువంటి మునిగా, ఈ రకంగా మనందరికీ తెలిసినటువంటి దుర్వాస ఋషి ఆశ్రమం ఉన్నటువంటిది ఆజంగఢ్లో ఉన్నటువంటి ఫూల్పూర్ పావై. అదేవిధంగా పరమహంస బాబా అని ఉత్తరప్రదేశ్లో చాలా సువిఖ్యాతులైనటువంటి బాబా ఉన్నారు. వారి లీలలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ధన్నీపూర్, సింఘాపూర్, బన్స్గాంవ్ ఇటువంటి గ్రామాల్లో ఉన్నాయి. ఆ గ్రామాలకు ముందు రోడ్లు కూడా లేవు. ఇప్పుడు ఆ రోడ్లను డెవలప్ చేయటము, అక్కడ వసతి ఏర్పాట్లు చేయటం, ఈ పనులన్నీ కూడాను యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నారు. అదేవిధంగా మావ్ జిల్లాలో ఉన్నటువంటి వీర్ బాబా బ్రహ్మస్థాన్ అనేటటువంటి ఆశ్రమం ఉంది. ఇది దువారి అనే గ్రామంలో ఉంది. భైరవ్ బాబా స్థల్, ఇది మహారాజ్గంజ్లో ఉంది. వీటన్నిటినీ డెవలప్ చేస్తున్నారు. చాలా చోట్ల పెద్ద హోటళ్ళు పెట్టాలన్నట్టయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ తీర్థస్థలాలలో హోమ్ స్టే 2025 అనేటటువంటి వినూత్నమైనటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. హోమ్ స్టే వాస్తవానికి గోవా వంటి ప్రాంతాల్లో చాలా పాపులర్. అయితే ఆధ్యాత్మిక యాత్రికులు కూడాను, ధార్మిక కార్యక్రమాల కోసం వచ్చేవాళ్ళు, ధార్మిక పర్యాటకులు కూడా హోమ్ స్టేలు, అంటే ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి వ్యక్తులు తమ ఇంట్లోని 1 గది 2 గదులు లేదా తమ దగ్గర పై అంతస్తు ఖాళీగా ఉన్నట్టయితే వాటిని ఇవ్వడము,
వీళ్లకు ఆ మందిరము దాని ప్రత్యేకత ఇవన్నీ చెప్పడము, దర్శనాలు చేయించడం, ఈ పనిని చేసేందుకు హోమ్ స్టే 2025 అనే స్కీమ్ని ఆయన అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడాను ఈ ఏడాది చివరిలోకి అమల్లోకి వస్తాయి. అంటే ప్రయాగ కుంభమేళ 144 సంవత్సరాలకు ఒక్కసారి మహాకుంభమేళ, 12 సంవత్సరాలకి ఒక కుంభమేళ వస్తుంది. దాని మీద ఆధారపడి యూపీలోని అన్ని ప్రాంతాలని డెవలప్ చేయడం అనేది అసాధ్యం. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఈ పూర్వాంచల్ ధార్మిక్ సర్క్యూట్ని డెవలప్ చేస్తున్నారు. దీని ద్వారా స్థానిక శిల్పకళ, హస్తకళలు వీటిని అభివృద్ధి చేసి వీటికి మార్కెట్ని సృష్టించడము, రెండవది స్థానికంగా టూరిజం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చును, ఆతిథ్య రంగం కావచ్చును, ఈ రంగాలలో ఉపాధి కల్పన పెంచటము, స్థానికులకు ఉపాధి లభిస్తుంది. మూడవది ఈ మందిరాల చుట్టూ, ఈ తీర్థస్థలాల చుట్టూ ఉన్నటువంటి కథలను, గాథలను చెప్పేందుకు గైడ్స్ని డెవలప్ చేయటము, తెలిసిన వాళ్ళ చేత రకరకాల స్కిట్స్ ఇటువంటివి తయారు చేయించి సందర్శకుల కోసం ఏర్పాటు చేయించటము. ఆ తర్వాత జైన మతము, అదేవిధంగా యోగిక్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ధార్మికమైనటువంటి పరిశోధనలు జరగడానికి దుర్వాస ఆశ్రమం, భృగు మహర్షి ఆశ్రమము, వీటి దగ్గర రీసెర్చ్ సెంటర్స్ పెట్టడం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు వచ్చి వెళ్ళేందుకు వీలు చేయటము. దీంతోపాటు స్పిరిచువల్ టూరిజంని రూరల్ డెవలప్మెంట్ తోటి, గ్రామీణాభివృద్ధిని, ఆధ్యాత్మిక పర్యటనని, ఈ రెండిటి యొక్క మేలు కలయిక ద్వారా ఉత్తరప్రదేశ్లో ఉపాధి కల్పన, పర్యటనను పెంచటము, ఆదాయము పెంచటము, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటము, ఈ పనిని యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు చేపడుతున్నారు. ఈ సంవత్సరాంతానికే దీని సత్ఫలితాలు కనిపించబోతున్నాయి. దీని ద్వారా వెనకబడ్డ పూర్వాంచల్ అభివృద్ధి చెందుతుంది. రెండవది పూర్వాంచల్ ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రయాగ కుంభమేళ వంటి ఒకటో రెండో కార్యక్రమాలు హరిద్వార్ ఇప్పుడు ఉత్తరాంచల్లో ఉంది కాబట్టి 12 ఏళ్లకో 10 ఏళ్లకో వచ్చేవి కాకుండా సంవత్సరం పొడుగుతా ఆధ్యాత్మిక, ధార్మిక పర్యాటకులు ఎక్కువగా వచ్చే రీతిలో ప్రయత్నాలు చేయటము, ఇది యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో ఉన్నటువంటి తీర్థస్థలాల అభివృద్ధి ద్వారా ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధి, ఈ పనిని ఆయన చేపడుతున్నారు. నిజంగా యోగి మాత్రమే ఇటువంటి పనులు చేయగలరేమో అని అనిపించేలాగా ఈ పథకం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.